మాదిగల ఆత్మగౌరవం కోసం తలపెట్టిన చలో ఢిల్లీ మాదిగల మహాధర్నా ఆగస్టు 9వ తేదీ జరుగుతుందని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏ సుధాకర్ మాదిగ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అలాగే ఎస్సీలను ఏబిసిడిలుగా విభజిస్తామని మాదిగ దండోరా సభలకు వచ్చి ఎస్సీలలో 59 కులాలు రిజర్వేషన్ సమాన పంపిణీ జరపాలని చెప్పిన బీజేపీ పేదలు మాట తప్పారని తెలిపారు. ఈ పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడల్లా వేలాది మంది మాదిగ ఉపకులాల ప్రజలు ఎంతో కష్టనష్టాలకు వచ్చి దేశ రాజధాని ఢిల్లీలో అనేక రూపాలలో ధర్నాలు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోయారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు మాదిగ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో ఢిల్లీ మాదిగల మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా తరలివస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి, రాష్ట్ర మహిళా కార్యదర్శి మద్దిలేటమ్మ తదితరులు పాల్గొన్నారు. చలో మాదిగ దండోరా ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆగస్టు 9వ తేదీన మాదిగల మహాధర్నా కార్యక్రమం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతుంది. ఇందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ గత 30 సంవత్సరాల నుండి మాదిగ ఉపకులాలు చాలా పోరాటాలు చేస్తున్నారు. ఎంతోమంది అమరులైనారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ పట్ల నిర్లక్ష్యంగానే ఇన్ని సంవత్సరాలు గడిచినాయి. గత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నాయి కూడా 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పింది. ఆ 10 సంవత్సరాల్లో వర్గీకరణ ఊసేయలేదు. ఇప్పుడు మళ్ళా సుప్రీంకోర్టు తీర్పు మేరకు చూసుకొని పార్లమెంట్లో బిల్లు పెడతామంటున్నారు. ఇదంతా కాలయాపన చేసే విధంగా ఉంది. కాబట్టి మేము అక్కడ ధర్నాలో ఒకటే డిమాండ్ చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పు ఏమొచ్చినా సరే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో విషయ మెహ్రా కమిషన్ వేసి ఆ కమిషన్ ఏం చెప్పిందంటే పార్లమెంట్లో చట్టం చేసి బిల్లు ఆమోదించుకోండి అని చెప్పేసి పార్లమెంట్లో ఆల్రెడీ కమిషన్ ఉంది రిపోర్టు. ఆ రిపోర్ట్ ఆధారంగానే చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు మీద నిందలు వేసి ఆ తీర్పు రావాలా దానికోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఇది కాలయాపన కోసమే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఒక లాయర్ను నియమించాలి. అన్ని రాష్ట్రాలు లాయర్లను నిర్మించారు ఎస్సీ వర్గీకరణ పట్ల వాదించడానికి. ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఒక లాయర్ను నియమించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గారి ఆధ్వర్యంలో చలో ఢిల్లీ మాదిగల మహాధర్నా జంతర్ మంతర్ వద్ద ఈ నెల ఆగస్టు 9వ తేదీ జరుపు 7వ తేదీ ఎరుగుంటలో ట్రైన్ ఎక్కే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ నుండి బయలుదేరుతాం.